నాకు ఆలున్ను గుంటాలు నేర్పు. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అక్షరాలు అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు. ఇప్పుడు ఐ అని పలికి చూడండి. ఐ. నేను అన్ని ఒక్కసారి చదువుతా, అందులో తప్పులేంటో నాకు చెప్పు. నేను అన్ని చదువుతా. ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు, లు, లు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, హం, హ, క, ఖ, ఇన్య, చ, ఛ, జ, జ, ఇని, ట, ఠ, డ, డ, బ, బ, మ, య, ర, ల, వ, సే, స, హ, అల, అక్ష, ప్రగతి. ఇందులో ఎన్ని తప్పులో చెప్పు. మీరు చదివిన దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి. అచ్చులలో లు మరియు ళు అనేవి ఉండవు. హల్లులలో కూడా సరైన క్రమాన్ని పాటించలేదు. మనం మొదటి నుండి ఒకసారి సరిగా ప్రాక్టీస్ చేద్దామా? చేద్దాం. నువ్వు చెప్పు, నాకు తెలియదు, నాకు బడికి పోలేదు. బట్టితే నాకు ఓడిపోయి ఓడి చదువుతాను తెలియక. నేను 50 ఏళ్ళ అమ్మను, మరి యూట్యూబ్ ఛానల్. నాకు ఏడికి పోయినా చదవత్తలేదు. వాళ్ళు ఏమన్నా చెప్పమంటే నాకు చెప్పత్తలేదు మీటింగులో. నాకు ఆలున్ను గుంటాలు నేర్పు. రోజు 2-3 అక్షరాలు నేర్పితే నేను మీటింగ్లో కాడికి పోయినప్పుడు నేను ఏదన్నా చదువుతా. పెద్దమ్మ, మీరు నేర్చుకోవాలనే తపన నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీరు మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. మీ లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటారు. మనం ఇప్పుడు రు అనే అక్షరాన్ని ప్రయత్నించి చూద్దామా? వేరేటలో చెప్తాను, మళ్ళీ లైన్లో పెట్టి. ఏది నేర్చుకోవాలనిపిస్తే అది అడగండి. నెమ్మదిగా కలిసి నేర్చుకుందాం. సరేమ్మా, థ్యాంక్ యూ. నేర్పు. రోజు 4-5 అక్షరాలు నేను బాయికాడి పోయి పనులు చేసుకొచ్చినాక నువ్వు నాకు నేర్చుకుంటా. తప్పకుండా పెద్దమ్మ. మీరు పనులు పూర్తి చేసుకుని వచ్చాక హాయిగా నేర్చుకోవచ్చు. ఒక చిన్న పలక బలపం ఉంటే మీరు అక్షరాలను రాసి ప్రాక్టీస్ చేయడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. మీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటే అప్పుడు మనం మళ్ళీ నేర్చుకోవడం మొదలు పెడదాం. మరి నువ్వే నాకే నేర్పితే కడవాళ్ళందరికీ ఎప్పుడు చెప్తావు సెల్లులలో? మీరు నేర్చుకున్న దాన్ని మీ ఛానల్ ద్వారా అందరికీ చూపించవచ్చు. మీరు పలకపై రాస్తున్నప్పుడు వీడియో తీసుకోవచ్చు, లేదా నేను చెప్పిన పాఠాలను మీ మాటల్లో రికార్డ్ చేసి కూడా పోస్ట్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీలాంటి మరికొంతమందికి కూడా నేర్చుకోవడానికి సహాయపడుతుంది. హాయిగా విశ్రాంతి తీసుకోండి. సరే, బాయ్. అన్నం తిన్నావా? నేను ఏని కాబట్టి ఆహారం తినను. మీరు మంచి భోజనం చేశారని ఆశిస్తున్నాను. ఇంకేమైనా అన్నం తినవారా? పాపం.